వీ కాలర్ నెక్ అండి. నడుము లూజ్ వచ్చేసి 9 ఇంచులు 4.5కి మార్క్ చేసుకొని హైట్ 15 ఉంది, 16 పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేశాను వీ కాలర్కి. ఇక్కడ నెక్ రౌండ్కి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టుకున్నానండి. చంక లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టుకున్నాను. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇది వీ కాలర్ కదా, మనం షేప్ ఇస్తున్నామండి. నార్మల్గా తీసుకునే దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. వీ షేప్లో డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనము ప్రిన్స్ కట్కి షేప్ బెల్స్ యాడ్ చేస్తున్నాము. సేమ్ చెస్ట్ పాయింట్ తీసుకొని దాని కింద 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని జస్ట్ కర్వ్ డ్రా చేసుకొని షేప్ బెల్స్ ఇస్తే ఫిట్టింగ్ బాగుంటుందండి. వీ కాలర్తో పాటు ప్రిన్స్ కట్ ఇచ్చి మనం కింద షేప్ బెల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూడండి, షేప్ బెల్స్ కోసం చిన్న కర్వ్ డ్రా చేసుకున్నాను. అండ్ వీ నెక్ కటింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ షోల్డర్, ఆర్మ్, ఇంక ఇక్కడ ప్రిన్స్ మనం షేప్ తీసేసుకోవడమే. ఇక్కడ కట్స్ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేసుకోవాలండి, పెట్టుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ అప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది విడదీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది షేప్ బెల్ట్స్, హ్యాండ్స్. నేను ఇంకో ముక్క చూస్తున్నాను హ్యాండ్స్ కోసం. ఈ హ్యాండ్స్ నాకు సెట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద వేసి షార్ట్ హ్యాండ్స్ వస్తాయా, లాంగ్ హ్యాండ్స్ వస్తాయా చూస్తాను, ఈ ముక్క ఎంత ఉందో చూసి. సో అందుకే ముందు మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ సెట్ చేస్తూ